ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కోసం ఈజీగా ఎలా మార్కింగ్ చేయాలి, అలాగే ఎలా కట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ బ్లౌజ్ మనకు ఫైనల్గా బ్లౌజ్ లెంత్ ఎంత రావాలంటే 14 ఇంచెస్ రావాలి. ఇక్కడ 14 ఇంచెస్ రావాలి కాబట్టి మనకు ప్లస్ ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకుంటున్నాను. అలాగే మనకి ఇది 3 డాట్స్ బ్లౌజ్. 3 డాట్స్ బ్లౌజ్కి వచ్చేసి షేప్ పట్టి అనేది మనం యాడ్ చేయాలి. అందుకోసం అని చెప్పి టోటల్ ఎంత 15 ఇంచెస్. ఆ 15 ఇంచెస్లో నుంచి మనం 2 ఇంచెస్ షేప్ పట్టీస్ కోసం తీసేస్తే మొత్తం ఎంత వచ్చింది, 13 ఇంచెస్ వచ్చేసింది. ఈ 13 ఇంచెస్ అనేది మనము స్టార్టింగ్ మెయిన్ బ్లౌజ్ మెయిన్ పార్ట్ కోసం 13 ఇంచెస్ అనేది లెంత్ అనేది తీసుకోవాలి. ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ గాను, అలాగే ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు వచ్చేలా నేను షీట్ని ఒక ఫోల్డ్ చేస్తున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5, అలాగే ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మన 1/2 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర నుంచి 5.5 మనకు ఈ ఖర్చుతో పాటు కలిపిస్తే 6 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ 8.5 ప్లస్ 2 ఇంచెస్ 10.5. 8.5 ఎందుకంటే 34 సైజు, 34/4 చేస్తే మనకు 8.5 వస్తుంది. ఎందుకంటే ఇది 2 ఫోల్డింగ్లో ఉంది, మనకు బ్యాక్ పార్ట్ కూడా 2 ఫోల్డింగ్లో వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి 34/4 చేస్తే 8.5 వస్తుంది. అలాగే ఇక్కడ కింద వెస్ట్ సైజ్ వచ్చేసి 28/4 అంటే మనకి ఎంత వస్తుంది, 7 + 1 మనం బ్యాక్ సైడ్ తీసుకుని ఉంటాం కదా ఖర్చుల కోసం, ఆ 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేశాను. అప్పుడు ఇక్కడ 8 + 2 10 అవుతుంది. అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకున్నాను పైన. ఇక్కడ కింద వచ్చేసి మనకు రౌండ్ తిరగడం కోసం అని చెప్పేసి 2.2, 2.3, 2.5 వరకు కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్ లెంత్ వచ్చేసి 5 అంటే మన ఖర్చుతో కలిపి 5.5 అనమాట. ఇక్కడ విడ్త్ వచ్చేసి మనకు 2.2, 2.3, 2.5 వరకు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు యూ షేప్ అనేది మనకు నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ చూసారా 2.5 తీసుకుంటున్నాం మనము డాట్ వేయడానికి. 2.5 తీసుకుని ఇక్కడ నుంచి మనకు ఆ కర్వ్ షేప్ రావడం కోసం ఒక 1 ఇంచు మార్క్ చేసుకుని అక్కడ ఒక చిన్న కర్వ్ అనేది నేను డ్రా చేశాను. అలాగే ఈ డాట్ వచ్చేసి 2.2, ఈ డాట్ సైజ్ వచ్చేసి 2.2, 2.4, 2.5 అలాగా 3 ఇంచెస్ వరకు తీస్తారు పెద్ద సైజు బ్లౌజ్లకి. ఇక్కడైతే నేను 2.2 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. అలాగే మనం ఇలా 2.2 తీస్తాం కదా, ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేస్తాను. అటు సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసి అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ 2.2 ఇంచెస్ పోయినప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఆల్రెడీ మనము ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. అది ఇక్కడ నేను 0.5 మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది 1 ఇంచ్ ఉంది సరిపోతుంది, కానీ అర్థం అవడం కోసం నేను ఇక్కడ 0.5 మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. ఆ 1 ఇంచ్ అనేది నాకు షీట్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు మెయిన్గా మనము 10.5కి మార్క్ చేస్తుంటాం కదా, అక్కడికి లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఈ ఆర్మ్ హోల్ ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్ వచ్చేసి 1.2 ఇంచెస్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.4, 1.5 కూడా పెడతారు. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఒక డాట్ అనేది మనం వెయ్యాలి కదా, అది ఎలా మార్క్ చేసుకోవాలంటే మన మెయిన్ నెక్ లెంత్ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంతైతే ఉందో ముందు మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు 6 ఇంచెస్ ఉంది, అందుకని చెప్పి నేను ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడైతే 6 ఇంచెస్ ఉంది, అందుకని నేను ఇక్కడ 3 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. ఆ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు, లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ మన ఆర్మ్ కర్వ్ తీస్తాం కదా, అక్కడ కూడా మనకు ఒక డాట్ అనేది వెయ్యాలి. ఆ డాట్ ఎలా వేయాలంటే మనకు ఈ కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడ నుంచి ఒకటి అనేది డ్రా చేసుకోవాలి లైన్. ఆ లైన్ ఎలా ఉండాలంటే మనకి ఇవి రెండిటికి మధ్య ఈ మెయిన్ డాట్ అలాగే హుక్స్ పట్టి డాట్ మధ్య ఎంతైతే గ్యాప్ ఉంటుందో అదే గ్యాప్ ఈ రెండిటితో ఆర్మ్ రౌండ్ దగ్గర తీసే ఆ డాట్ అలాగే హుక్స్ పట్టి మధ్య డాట్ కూడా సేమ్ అంతే ఉండాలి. అలాగే ఆ ఆర్మ్ హోల్ దగ్గర ఉండే డాట్ అలాగే ఈ మెయిన్ డాట్కి మధ్య కూడా సేమ్ డిస్టెన్స్ ఉండాలన్నమాట. అలాగా మనకు ఇది ట్రయాంగిల్ షేప్లో రావాలి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఫిట్ అయిందని అర్థం. అలా వచ్చేలాగా అది కూడా 1/2 ఇంచు అనేది మనము డ్రా చేయాలి.
దీని లెంత్ వచ్చేసి దాదాపు 3.5 నుంచి 4, కొంత సైజ్ బ్లౌజులకి అయితే 4.5 కూడా వస్తుంది. మనకు ఇక్కడ ఈ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ మనము అనేది మార్క్ చేసుకొని అక్కడ నుంచి మన ఈ మెయిన్ డాట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి ఒక కర్వ్లా, జస్ట్ ఒక చిన్న కర్వ్లా మనం అనేది మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం అన్నీ చెక్ చేసుకోవాలి. మనకు మెయిన్ నెక్ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం, అలాగే ఆర్మ్ రౌండ్, అలాగే మనకు కావాల్సిన 3 డాట్స్, అలాగే మెయిన్ డాట్ కట్ చేసినప్పుడు ఈ పక్కన మనం ఎక్స్టెన్షన్గా ఒక 1 ఇంచు అది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మ్ రౌండ్ దగ్గర ఉండే ఆ కర్వ్ దగ్గర నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసిన తర్వాత అలాగే ఇక్కడ వచ్చేసి నేను కర్వ్ అనేది డ్రా చేయలేదు అప్పుడు నెక్కు, ఫ్రంట్ నెక్. ఈ నెక్ లెంత్ అయితే నేను కట్ చేయను. ఇది ఒక మెయిన్ షీట్, ఇట్లాంటి ఒక షీట్ మనం తయారు చేసి పెట్టుకుంటే ఇది ఒక్క నెక్ లెంత్ మనము ఏదైతే కట్ చేస్తామో దానికి మాత్రమే మనం సపరేట్గా డ్రా చేసుకుంటే మనకి ఈ షీట్ అనేది రిపీటెడ్గా మనం బ్లౌజెస్ 34 సైజ్ కుట్టాలంటే మనం ఇలా ఒక షీట్ తయారు చేసుకుని పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది మార్కింగ్. జస్ట్ ఈ షీట్ అనేది మనం లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి మార్క్ చేసుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని మార్కింగ్ చేసుకొని వెంటనే కట్ చేసి ప్రతిదానికి మనం మార్క్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను నెక్ లెంత్ అనేది నేను కట్ చేయను. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీలు, ఈ షేప్ పట్టీలు వచ్చేసి ఇటువైపు 3, ఇటువైపు 3.5 పెట్టి పైన ఎక్స్ట్రా ఒక 1 ఇంచు మార్క్ చేసి అక్కడ నుంచి ఒక కర్వ్ లాగా దానికి ఒక 2 ఇంచెస్ లెంత్ దూరంగా కర్వ్ లాగా నేను డ్రా చేసి నేను కట్ చేశాను. షేప్ పట్టి మనకు 3 డాట్స్ బ్లౌజ్ షీట్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.